నితిన్ నువ్వింకా రెడీ అవ్వలేదా? సరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకిలా చేయాలని నీకెలా అనిపించిందమ్మా? అసలు నేనెలా ఇదంతా నా మీద నాకే చిరాగ్గా ఉంది. నీకెలాంటి బాధ లేదు కదమ్మా? ఇలా చూడమ్మా, నీకు అంతా తెలుసు కదా, మన ఇంటి పరిస్థితి ఏంటో కూడా తెలుసు. అలాగే ఆదిత్య చదువు ఖర్చులు కూడా ఉన్నాయి కదా. ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తావా? ఎక్స్ట్రా ఏంటి? ఏం లేదు, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కోఆపరేట్ చేయాలి. అదే అంటుంటారుగా, కస్టమర్ ఈజ్ కింగ్ అని. నువ్వు పడుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఇది మన డీల్కి, అలాగే ఇది నీ టిప్. ఇలా చూడు, నీ ఫేస్ని కవర్ చేసుకో. 2-3 రోజుల్లో నీ ఫేస్ని బాగు చేసుకో. నీకు తెలుసు కదా ఈ బిజినెస్లో ఫేస్ ఎంత వాల్యూ అని. హలో అమెరికన్ ఆది, ఎలా ఉన్నావు నువ్వు? అరే అక్క, ఏంటి మీరు? సరే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఎగ్జామ్కి బయలుదేరుతున్నాను, అందుకే మీ దగ్గర గుడ్ లక్ తీసుకుందాం చేశాను. అరే అలాంటిదేం లేదు, నేను ఆల్రెడీ లేచాను. నువ్వు చెప్పు, నీ ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? అక్క, మీ ఫేస్లో ఆ గాయాలేంటి? ఏమైందక్క? అది బాత్రూంలో పడిపోయాను. ఈ చిన్న చిన్న గాయాలన్నీ అవే తగ్గిపోతాయి. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. మనసు పెట్టి బాగా చదువు. ఫీలింగ్ బెటర్? థ్యాంక్ యూ అంకుల్. యూ వెల్కమ్. అంకుల్, నేను మీతో ఒకటి చెప్పాలి. ఆహా, చెప్పు. ఎందుకో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయం వేసేది. సొసైటీలో వాళ్ళందరూ బలవీర్ ఎప్పుడు కోపంగా ఉంటాడు, గొడవ పడుతూ ఉంటాడని. అవును, కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. ఇంకా నీకు నా గురించి తెలీదు. రీసెంట్గానే నీ ఫ్యామిలీతో పాటు నువ్వు షిఫ్ట్ అయ్యావు కదా? 1 నెల ముందే. నాన్నకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది, అమ్మ హౌస్ వైఫే. ఇక తమ్ముడు యుఎస్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంకా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా? ఎందుకంటే నేను చాలాసార్లు లేటుగా రావడం చూశాను. అవును అంకుల్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అలా ఆఫీస్ నుంచి రావటం కొన్నిసార్లు లేట్ అయిపోతుంది. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఏం నువ్వు చేసిన పని? నీకు ఆ గాయం ఎలా అయింది?
అది సరే గాని ఆ బలవేరి సింగ్ సడ్డి ఉన్నాడే ఆ ముసలోడు నీకెలా పరిచయం? నాకాయనేం తెలీదు. వాళ్ళ ఇంటి ముందు నాకు దెబ్బ తగిలింది, ఆయన హెల్ప్ చేశారు. వాడి సహాయం ఎవరికి అవసరం లేదు. ఆ ముసలోడు ఉన్నాడే వాడి బుద్ధి మంచిది కాదు, అర్థమైందా? ఛీ, ఏం చూస్తున్నారు మీరు? ఇవ్వో ఫోన్ ఇవ్వో. సిగ్గులేదా మీకు? ఇలాంటివి చూస్తున్నారు? ఇందులో సిగ్గుపడటానికే ఉంది. ఎవరో ఫార్వర్డ్ చేశారు, నేను ఓపెన్ చేశాను. ఇటువంటివి ఉంటాయని నాకేం తెలుసు? మీకు తెలుసా? బాకీ కూడా వెనక నుంచే చూస్తున్నాడు. అరే బాకే, ఎలా రా సారా? సార్ నీకు సిగ్గులేదురా? వెనకాలే నిలబడి నా ఫోన్ చూస్తున్నా చెత్తనాయాల. లేదు సార్, నేనేం చేయలేదు. నువ్వు బయటిపో. సరే వాడిని వదిలేయండి. నాకు 20,000 కావాలి. కొన్ని థింగ్స్ కొనాల్సి ఉంది. అలాగా? థింగ్స్ కొనాలా లేకపోతే నీ మనవడికి బర్త్డే గిఫ్ట్ కొనాలా? మీకు మీ మనవడి పైన కొడుకు పైన అసలు ప్రేమే లేదేంటండి? ఇటువంటి ప్రేమలు లేని కొడుకుతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు ముందు నాకు ఫోన్ ఇవ్వు. ఇవ్వమన్నానుగా. అంకుల్, ఇదంతా నేను బలవంతం మీద చేయాల్సి వస్తుంది. నా దగ్గర ఇప్పుడు ఎటువంటి దారి లేదు. మీ నాన్నతో ఇప్పుడే నేను మాట్లాడతాను. వద్దు అంకుల్, మీరు ఈ విషయంలో పట్టించుకోకండి అంకుల్. మీకు మా నాన్న గురించి తెలియదు. ఆయన నన్ను ఏం చేస్తాడో కూడా తెలియదు. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది అంకుల్. అట్లీస్ట్ మా తమ్ముడి లైఫ్ అయినా బాగుపడాలి. వద్దు అంకుల్, ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను అంకుల్. ఏంటమ్మా నువ్వు? సరే సరే, అలాగే ఏడవద్దు. నేను చెప్పలేము. వద్దు, ఏడవద్దు. ఏంటిది? సిగ్గులేదే నీకు? ఈయనకి మీ నాన్న వయసు ఉంటుంది. ఏంటే వాగుతున్నావు నువ్వు? నాది వాగుడులా ఉందా? మరి ఇదేం చేస్తోంది? తన తండ్రి వయసు ఉండే ఒక వ్యక్తిని తను కౌగిలించుకుంటోంది. ఈ అమ్మాయి ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుందో మీకు తెలుసా? ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటుంది. దీని వలలో మీరు కూడా పడిపోయినట్టున్నారు. నువ్వు అనవసరంగా వాగొద్దు. నితి 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 ఆగు. ఎంత ధైర్యమే నీకు? ఆ బజారు దానికోసం మీరు నన్నే కొడతారా? ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. వెళ్ళు, నీ కొడుకున్నాడుగా, అక్కడికి వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు వెళ్ళు, నీ కొడుకుతో పాటే ఉండు. నాకెవరక్కర్లేదు. ఈ ముసలోడు డబ్బులంతా దారపోస్తున్నాడు. అరే జయరామ్, నమస్కారం అన్నా. జయరామ్ పాండే గారు, జయరామ్. ఊళ్ళో అందరూ బాగున్నారా? నాకేమంది భలే ఉన్నా. వదినా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? అందరు భలే ఉన్నారు, బాగున్నారు. ఈ నగరంలో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినా ఉండని, కానీ మన గ్రామంలో నీళ్లు గాలి అదంతా వేరే రకం. ఆ మాట మాత్రం నిజమే అన్నా. సరే పాండే గారు, నేను మరి వెళ్తా. సరే సరే. సార్, సోడి సార్, పొద్దున్నే పేకల మొయ్య తాగేసి పడుకున్నాడేమో. సోడి సార్, హలో, పోలీస్ స్టేషన్. ఈ అంకుల్ని చంపినవాడు నిజంగా చాలా ధైర్యవంతుడై ఉంటాడు. అవునరా, తల బద్దలు కొట్టేశాడు. ఏదో పగబట్టి కొట్టినట్టుంది. సార్, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు సార్. హాయ్ సార్, సుందర్నగర్ పోలీస్ స్టేషన్. రిపోర్ట్ ఏమిటి? విక్టింగ్ పేరు బల్వీర్ సింగ్ సోడి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ కమిషనర్. అతని పనోడు ఇప్పుడే ఊరు నుంచి వచ్చి బాడీ చూశాడు. ఫ్యామిలీ?
అంతగా ఎవరు లేరు సార్. అంటే ముసలోడు ఒంటరిగానే ఉంటాడు. ఇంకేమైనా తెలిసిందా? ఎనీ క్లూ, ఎనీ ఇన్ఫర్మేషన్, మర్డర్ వెపన్? మేము ఇంకా చూడలేదు సార్. చూడలేదా? ఎందుకు? ఎందుకంటే మీరు ఎలాగో వస్తారు కదా, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఏ వస్తువుని తాకూడదని. మేము అందుకే అలా చేసాం. మేము ఆర్డర్స్ని బాగా ఫాలో చేస్తాం సార్. పని సరిగ్గా చేయలేరు కానీ ఆర్డర్స్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవుతుంటారా? పదండి వెళ్ళి చూద్దాం మీరేం చూడలేదో. వస్తువులన్నీ పెట్టిన చోటే పెట్టినట్టే ఉన్నాయి సార్. అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదు. ఆర్టీ కమిషనర్స్కి శత్రువులు తక్కువగా ఉండరు. పవర్లో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళ రేడర్లో ఖచ్చితంగా ఉంటాడు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు చంపేసి ఉంటారు. సిద్ధార్థ్, ఎస్ సార్. ఇతని నెంబర్ తెలుసుకుని ట్రేస్ చేయి. సిడిఆర్ రికార్డ్స్ కూడా ట్రేస్ చేయి. ఓకే సార్. ఆ రష్మి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇతని గత సంవత్సరాల్లోని అన్ని కాంట్రవర్షియల్ ఫైల్స్ తీసుకురా. ఓకే సార్. దాబే గారు సార్, ఆ వర్కర్ ఎక్కడ? మర్డర్ రిపోర్ట్ చేసిన వాడు. కుటుంబంలో ఒక భార్య ఇంకా తన కొడుకున్నాడు. కానీ మా సార్ తన కొడుకుతో అసలు మాట్లాడు. అతని కొడుకు తను ప్రేమించి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల అతను కొడుకు కోడల్ని బయట తరిమేశాడండి. తన వైఫ్? తను ఉండేది సార్. తను ఆయనతోనే ఉండేది. కానీ కొద్ది రోజులకు ముందే వాళ్ళిద్దరికి గొడవ జరిగింది సార్. ఎందుకంటే మా సార్కి ఇంకా నితి మేడంకి అఫేర్ నడుస్తుందిగా. అందువల్లే మా మేడం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు సార్. నితి మేడం? అవును సార్. నీకు తెలుసా ఎవరు? సార్, సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఆవిడ కూడా తెలుసు సార్. నువ్వేమో ఊరికి వెళ్ళావు. అవును సార్. ఎప్పుడు? సార్ అది మే 4కి బస్సు 11 గంటలకు సార్. సార్, ఇల్లంతా వెతికాం కానీ ఏమీ దొరకలేదు సార్. కానీ ఒకటి మాత్రం అనుమానంగా ఉంది సార్. టెర్రస్ లాక్ అయి ఉంది. ఏమైనా కాగితాలు కానీ ఫైల్స్ కానీ మిస్సింగ్ అయ్యా? అలమూరలో పెట్టి మూసుంటారు. ఈ ఎక్కడ ఉంటుంది? సార్ దగ్గర ఉంటుంది. టెర్రస్ది? అది ఆయన దగ్గరే. నన్ను వదలండి, ఇది నా ఇల్లు. లోపలికి వెళ్ళకూడదు. వదలండి, నన్ను వదలండి. ఏమండి? ఆ నిధి మా ఆయన్ని చంపేసింది. నేను మా ఆయన్ని ఒంటరిగా వదిలి వచ్చి ఉండాల్సింది కాదు. మా ఆయన చాలా తప్పులు చేసేవాడు. తన కూతురు వయసున్న ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. ఎప్పుడు చూసినా నిధి అంటుంటాడు. ఎప్పుడు చూసినా ఫోన్లో ఉన్న ఫోటోలు చూస్తుంటారు. అలాగే కొన్ని రోజుల క్రితం తన లిమిట్స్ కూడా దాటారు. మీరు చేసేది కొంచెం కూడా బాలేదు. ఎవరో తెలియని అమ్మాయికి మీరు ప్రాపర్టీలో భాగం ఇస్తారండి. ఈ ప్రాపర్టీలో నీకు కూడా భాగం ఉంది. ఇలా చూడండి, ఈ రోజు నుంచి ఆ అమ్మాయి మీ పక్కకు వచ్చినా కూడా నేను అస్సలు దాన్ని వదిలిపెట్టను. ఒక్క విషయం నువ్వు బాగా విను. ఈ నిర్ణయాన్ని నేను బాగా ఆలోచించే తీసుకున్నాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకొకసారి మీ మొహాలు నాకు చూపించకండి. మా ఆయన అమ్మాయి నిజమైన ముఖాన్ని చూడకూడదు అనుకున్నాడు. తన నిజమైన మోహం ఏమిటి? ఈ సొసైటీలో తనకి చాలా చెడ్డ పేరుంది. అయినా ఈ అఫైర్ గురించి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలుసా? ఇన్స్పెక్టర్ గారు పట్టించుకోరేంటి? నా కూతురు కనిపించడం లేదు. అరే నువ్వెందుకు వింటలేదు? 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి రా. సార్ అర్థం చేసుకోండి సార్, తను వయసులో ఉన్న పిల్ల. సార్, వీళ్ళే నా కొంప ముంచిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు. వీళ్ళ అమ్మాయే నా భర్తని చంపింది సార్, చంపింది. మేడం, నా కూతురు గురించి కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. దయచేసి నా కూతుర్ని కనిపెట్టండి సార్, ప్లీజ్. సరే, ఈ ముసలోడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసాడు. తను ఎప్పుడు ఆయన వెనకాలే ఉండేది. ఆయన తనకి విలువైన వస్తువులు ఇస్తుండేవాడు. ఇదిగో చూడండి, ఈ బంగారపు గాజులు ఆయన ఇచ్చినవే. నేను నా కూతురికి అర్థమయ్యేలా చేద్దాం అనుకున్నాను, కానీ తను పట్టించుకోలేదు. నాకేమనిపిస్తుందంటే నా కూతురు కనిపించకుండా పోవడానికి తనే కారణమని. మీకు ఎప్పుడు తెలిసింది నితి మిస్ అయినట్టు? సార్, మే 3 కోలాపూర్ ఒక పెళ్లి కోసం వెళ్ళాం. నితి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ 2 రోజులు తనకి ఫోన్ చేయలేకపోయాం బిజీగా ఉండడం వల్ల. మేము తిరిగొచ్చి చూస్తే నితి అసలు ఇంట్లోనే లేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రష్మి, నీతి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకో. రష్మి, ఈ నీతి ఫోన్ కాల్స్ని టెస్ట్ చేయి. తన సిడిఆర్ చెక్ చేయి. అన్నట్టు సోషల్ మీడియా కూడా. ఈ రోజుల్లో పిల్లలు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పరాయి వ్యక్తులు ఖచ్చితంగా చెప్తారు. సిద్ధార్థ్, సతార్, సార్ వెంటనే ఆ కాలనీకి వెళ్ళండి. బల్బీర్ నీతి అఫైర్ గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుసుకోండి. సిద్ధార్థ్, బల్బీర్ ఐటీ డిపార్ట్మెంట్లోని కేసెస్ గురించి తెలుసుకో. ఎవరెవరిపైన తన యాక్షన్ తీసుకున్నాడో తెలుసుకుందాం. సార్, అదంతా చేసుకుందాం. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ బల్బీర్ సోదరుడిని చంపే పెద్ద మోటివ్ ఈ నితివ్ గుప్తా దగ్గర ఉందనిపిస్తోంది.
తన దగ్గర ఏం మోటివ్ ఉంటుంది సిద్ధార్థ్? ఏవైనా ఉండొచ్చు, ప్రేమ, డబ్బులు లేదా ఈ ప్రాపర్టీ. కానీ సిద్ధార్థ్, బల్వీర్ అన్ని ప్రాపర్టీస్ ని తన పేరు మీద చేసుకున్నాడు. అదే కదా, తనని బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి పని చేసి ఉండొచ్చుగా. అరే రే, సొసైటీ అంతా అతన్ని చూసి భయపడుతుంది, అతని చిన్నమ్మాయికి భయపడతాడా? ఈ అమ్మాయిలు ఎంత డేంజరసో నీకు అస్సలు తెలీదు. ఏమంటారు సుధారన్న, మీరు చూసారుగా, ప్రాపర్టీ తన పేరుకు వచ్చింది, ఆ తర్వాత తనని చంపేసి. సరే, తను చెప్పిందని నువ్వు ఎలా క్లియర్ చేస్తున్నావు? సార్ మీరు చెప్పండి, ఎవరు చంపుంటారు? ఆ అమ్మాయా లేదంటే తన భార్య? ఒక కేసులో సమాధానం క్లియర్గా తెలిసినట్టే ఉంటుంది, కానీ దానికి మరో కోణం ఉంటుంది. ఒకవేళ ఇంకెవరైనా బల్బీర్ని చంపేసి తర్వాత నీతిని కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా. సార్ ఆ అమ్మాయికి శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే బల్వీర్ భార్య తన కొడుకే సార్. బల్వీర్ ఆ అమ్మాయికి తన వైఫ్కి చెందిన నగలన్నీ ఇచ్చేశాడు. అయ్యుండొచ్చు. రష్మి, అను జల్జీత్ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయి. చూడండి, సిన్సియర్గా ఉండేవాళ్ళు డిస్కషన్ చేస్తారు, డిబేట్ కాదు. సారీ సార్. సార్, నేను బల్బీర్ సార్ నుంచి తప్పించుకోవటానికి వేరే దారిలో ఆఫీస్కి వెళ్తాను. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏమంటాడో తెలీదు. సార్ బల్వీర్ అంకుల్కి అన్ని విషయాల్లోనూ ప్రాబ్లమే. మేము బయట ఆడుకున్న ప్రాబ్లమే, వాచ్మెన్ రేడియో విన్న ప్రాబ్లమే. పోయిన వారం అయితే ఆయన వాచ్మెన్ పాండే గారితో గొడవ కూడా అయింది. ఇలా రారా. ఏమైంది సార్? నీకు బాగా బలిసింది కదా, ఏమన్నావురా? నేనేమన్నాను సార్? చెప్పు. మేడం, మీతో చెయ్యి కలిపే అవకాశం నాకే ఇవ్వండి. అబద్ధం ఆడుతుందా? చెప్పరా, ఏ చేతులు కలపాలని చెప్పు, ఈ చేతినే కదా కలపరా. అంకుల్ వదలండి, ఇలా కొడితే తను ఇలాంటోడు చావటమే బెటర్. చావని. ఇంకొకసారి ఇలా చేసామంటే నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. పద. సార్ నేను ఏమీ చేయలేదు సార్. ఏం చేయలేదా? ఏం చేయలేదా? అసలు ఎప్పుడు ఏం చేయరు కదా మీరు. చెప్తారు సార్, చెప్తారు సార్. నేను సొసైటీ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా, వీడు నితిని డిస్టర్బ్ చేశాడు. సార్ కొంచెం డిస్టర్బ్ చేశాను, ఇంకేం చేయలేదు సార్. కానీ సార్ తను ఒక కాల్ గర్ల్ సార్. డిస్టర్బ్ చేస్తావా? నేను విన్నదేంటంటే తను ఆ బల్వీర్ని, ముసలాయిని సంతోష పెడుతోందని విన్నాను సార్. తను ఏమైనా చేస్తుంది, కానీ తను డిస్టర్బ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? సార్ నేను ఒంటరిగా అలా చేయలేదు సార్. నాతో ఇంకొక అతను కూడా ఉన్నాడు సార్. అతనే నాతో చెప్పాడు ఏంటంటే నీతి మేడం ఇంకా బల్వీర్ అప్పుడప్పుడు కౌగులించుకుంటూ ఉంటారని చెప్పాడు సార్. అతనికి తన యజమానితో గొడవ కూడా జరిగింది సార్. ఎంతైనా మగాడే కాదు సార్. నితి మేడంని చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది సార్. ఒకవేళ నీతి ఈ విషయాన్ని మీ ఓనర్కి చెప్పేసి ఉంటుంది. మీ ఓనర్ ఏమో మిమ్మల్ని పని నుంచి తీసేశాడు. మీరు వెళ్ళడానికి ముందు ఈ విషయంలోనే కదా గొడవ అయింది. నాతో కూడా గొడవ అయింది సార్, కానీ అది వేరే కారణం వల్ల. సార్ మీకోసం ఏమైనా తమ్మంటారా? ముందు నువ్వు నీకు నేను ఇచ్చిన ఆ 50,000ని తీసుకురా. ఏంటి? 6 నెలలుగా నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మర్చిపోయావా? మీరు కూడా మర్చిపోండి సార్. మీ ఇలాంటి ముసలుడితో ఎవరుంటారు చెప్పండి? ఇక్కడున్న ఒకే ఒకడిని నేనే. మీరు నాకు తప్పకుండా దీనికైనా 50,000 ఇవ్వాలి సార్. లేకరా. దేనికి పనికిరా నాయలవి? నాతోనే ఇలా మాట్లాడతావా? వెళ్ళు, ఇప్పుడు ఇక్కడి నుంచి పోరా. ఆ రోజు రాత్రే నువ్వు మీ ఓనర్ గారిని చంపేశావు అక్కడి నుంచి వెళ్ళడానికి ముందు. అరే లేదు సార్, అతనికి నాకు అప్పుడప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది సార్. అందుకనే నేను లేకుండా సార్ ఉండలేరు, అలాగే సార్ లేకుండా నేను కూడా ఉండలేను సార్. చూడండి, మీరిద్దరూ ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే జైలుకి వెళ్ళిపోతారు, అర్థమైందా? బల్వీర్ చౌదరి చాలా మంచోడు, క్యారింగ్ పర్సన్ ఆఫీసర్. వకీల్ గారు, ఇంతవరకు మేము మాట్లాడిన వాళ్ళందరూ ఇందుకు విరుద్ధంగా చెప్పారు. ఐ అగ్రీ. బల్వీర్ గారికి కోపం వస్తుంది. మనకెలా కోపం వస్తుందో ఆయనకు కూడా అలాగే కోపం వస్తుంది, ఇంకా ఎక్కువే రావాలి. బల్వీర్ గారు జస్ట్ హేటెడ్ రాంగ్. అప్పుడప్పుడు ఇంపల్సివ్ అయిపోతారు, డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేసేది కరెక్టే అని. మిగతా వాళ్ళు ఆయన గురించి ఏమనుకున్నా ఆయన పట్టించుకోరు. ఆయన ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకున్నారా? ఎవరిని? నీతి గుప్తా. నీతి, ఇంకోసారి బాగా ఆలోచించుకో. వాళ్ళు నీ పేరెంట్స్. పేరెంట్స్? వాళ్ళు నాకు చేసింది అలా పగవాళ్ళకి కూడా ఎవరూ చెయ్యరు. ఐ హావ్ డిసైడెడ్. ఐ వాంట్ టు డిసోన్ దెమ్.
నేనిప్పుడు బల్బీర్ అంకుల్కి కూతుర్నవ్వాలి. గుల్కర్ని, మా బంధం చాలా పవిత్రమైంది కానీ నా పైన అనుమానిస్తుంది. తనని లీగల్గా అడాప్ట్ చేసుకుంటే తన ఆలోచన కూడా మారిపోతుంది. నువ్వు డాక్యుమెంట్స్ రెడీ చేయి. వకీల్ గారు, నీతి ఎప్పుడైనా మీతో చెప్పిందా తన పేరెంట్స్ తన్ని ఎలా బాధ పెట్టేవారో? లేదు సార్, కానీ తను చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. ఒక కూతురు తన అమ్మా నాన్నల్ని ఇంతలా హేట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అరే, పిఎం రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎవరైనా చెప్పండి నాకు. వచ్చేసింది సార్. యాక్చువల్లీ నేను నితి సార్ ఫైల్ చూస్తున్నాను, అందుకనే మర్చిపోయాను. సారీ. బల్వీర్ సోదీకి డెత్ ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూ టు బ్లెండ్ ఫోర్స్ ట్రామా వల్ల అయింది. ఆయన స్కల్ కూడా ఫ్రాక్చర్ అయింది, ఏదో హెవీ ఆబ్జెక్ట్తో కొట్టడం వల్ల. టైమ్ ఆఫ్ డెత్ 9:30 PM 4th May. సార్, ఆ రోజే ఆ పన్నోడు ఊరికి వెళ్ళాడని చెప్పాడు. అలాగే నీతి ఫ్యామిలీ ఒకరోజు ముందు కోలాపూర్ వెళ్ళారు. సార్, నాకైతే బల్వీర్ ఫ్యామిలీ మర్డర్ చేసి ఉంటుంది అనిపిస్తోంది. ఈ అడాప్షన్ కథ విన్న తర్వాత పెద్ద సస్పెక్ట్ వాళ్ళే అనిపిస్తోంది. ఈ విషయం అంతా కరెక్టే సిద్ధార్థ్, కానీ నీతి ఎక్కడుంది? తను మిస్ అవ్వడానికి కారణం ఏంటి? సార్, నేను తన CDRని చెక్ చేశాను. లాస్ట్ మంత్ May 4th 7 గంటలకి చెక్ చేసింది. US లో ఉండే తన తమ్ముడు ఆదితో, తర్వాత ఇంకొక ఎవరితోనో. ఫ్రెండ్ కాదు, యాక్చువల్లీ షీలా తన పెంపుడు తల్లి. షీలా పింప అంటే నీతి ప్రాస్టిట్యూట్? అవుననుకుంటాను సార్. ఎవరి ఫోన్? ఒక నిమిషం సార్. చెప్పు, ఏం వాసనది? కానీ అక్కడి నుంచి మేము బాడీ తీసేసాం కదా మేడం. ఆ స్మెల్ ఇంకెక్కడి నుంచైనా వస్తుంటుంది. మీరు సరే, మేము ఇంకోసారి చెక్ చేస్తాం. సార్, ఆ కాలనీ వాళ్ళు కాల్ చేశారు. బల్వీర్ ఇంట్లో నుంచి ఇంకా స్మెల్ వస్తూనే ఉందని చెప్తున్నారు. వాసన? అవును. పదండి వెళ్ళి చూద్దాం. ఓకే పదండి, రా వెళ్దాం. వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. చెప్తున్నాడు కదా. అరే, చెయ్యి పెట్టకూడదండి, మీరు పెట్టకండి చెయ్యి. పైన ఒక ఇంప్రింట్ దొరికింది కదా సార్, దాన్ని క్లీన్ చేయాలని ప్రయత్నించారు సార్. మేము ట్రై చేస్తున్నాం, కానీ ఏమైనా దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. చూడండి, ఈ ప్రింట్సే ఈ కేసుని సాల్వ్ చేయాలి. ఇట్స్ డైరెక్ట్ ఎవిడెన్స్. ప్లీజ్ డూ యువర్ బెస్ట్. ఓకే సార్. సుబాత్, నీతి బల్బీర్ ఫ్యామిలీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. అలాగే బాకే పాండే కూడా. వీళ్ళందరికీ మర్డర్కి మోటివ్ ఉంది, బట్ మనం ఇంకా సస్పెక్ట్స్ యాంగిల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. వెంటనే షీలాని కలవాలి. అవును, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. సో ముందు ఇదంతా లీగలేగా, ఇప్పుడు ఇల్లీగల్ అయిపోయిందా ఏంటి? నో, అటువంటిదేం లేదు. ఇల్లీగల్ ఏం కాదు. అయితే సార్, మీకు కూడా క్యాట్లాగ్ చూపించినా చాలా ఖుషి అయిపోతారు. నువ్వు సంతోషపడేలా నేను చేస్తాను. రష్మి, షీలా గారు, మీకు నీతి గుప్తా గురించి తెలిసే ఉంటుంది. తనెవరో తెలియదని మాత్రం చెప్పకండి. మేము తన ఫోన్ మెసేజెస్ ద్వారా ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ విను, సార్ మాట్లాడుతున్నారుగా. ఏంటి సార్ ఇదంతా? నన్నెందుకు మీరు బెదిరిస్తున్నారు? ఒకరి ఫోన్లో నా నెంబర్ దొరికింది అంటే వాళ్ళెవరో నాకు తెలుసని అర్థం కాదు. ఒకవేళ తెలియకపోతే రాయల్ ఇన్ లాబీలో ఏం చేస్తున్నావు చెప్పు. చూడండి షీలా గారు, మా దగ్గర CCTV ఫుటేజ్ ఉంది. అందులో మీరు నీతిని ఎన్నోసార్లు పికప్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం ఉంది. నాకు నీతి తెలుసు. తను మీకు ఎక్కడ కలిసింది? వాళ్ళ నాన్న నిర్మల్ ఇక్కడికి తీసుకొచ్చాడు. వాట్? హరే సార్, అమ్మాయిల జీవితంలో ఇలాగే జరుగుతుంది. తండ్రి కూడా తన సొంత తండ్రి ఏమీ కాదు. నిర్మల్ తన స్టెప్ ఫాదర్ సార్. ఎప్పుడు చూసినా తనని కొడుతూ ఉంటాడు. నువ్వు అలసిపోయి ఉంటావురా. రా, ఇలా కూర్చో. రా, కూర్చో కూర్చో. ఈ మధ్య 10 రోజుల క్రితం వాళ్ళ నాన్నే ఇక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడు ఒక క్లయింట్తో తన్ని మీట్ అయ్యేలా చేశాను.
అప్పుడు ఆ ముసలోడు ఇక్కడికి వచ్చేశాడు. Cheers. 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 All the best, baby. హై చేతీరా పోతలకి. ఇలా చూడు, నిన్ను ఇవాళే ఇక్కడే మర్డర్ చేసేస్తా. నువ్వంతా ఒక తండ్రివారా? తండ్రి అనే పేరుకే చెడురా నువ్వు. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? అది ఇప్పుడే చెప్తాను. నా ఫ్రెండ్ కమిషనర్కి ఫోన్ చేస్తాను, అందరినీ జైలుకి పంపిస్తా. అరే రిటైర్డ్ ఐటీ కమిషనర్, తను పవర్ఫుల్. అసలు నేనేంటో నీకు బాగా అర్థమైనట్లుంది. నీతి రా. ఏమిట్రా, ఏమిటి నటిస్తున్నావు? బల్బీర్ నీతిని కాపాడి తండ్రి స్థానంలోకి వచ్చాడు. కానీ నువ్వు తండ్రి వైండి తన్ని అమ్మేశావు, తనతో వ్యాపారం చేశావు. ఇంకేం చేయమంటారు? నేను తాగుడికి అలవాటు పడ్డాక బిజినెస్లన్నీ మూతపడిపోయాయి. జ్యోతి నాకు ఒక కండిషన్ పెట్టింది, పెళ్లి చేసుకోవాలంటే నా కూతుర్ని చదివించడానికి యుఎస్ పంపించాలి అని. అందుకని కన్న బిడ్డను అమ్మేయడమే కరెక్ట్ అనుకున్నావు. ఒక అమాయకురాలైన బిడ్డకి తండ్రి అండగా ఉండడానికి బదులు నువ్వు తన్ని అమ్మేశావు. వీడైతే సవితి తండ్రి, మీరు కన్న తల్లే కదా. సార్, మాకు వేరే దారి లేదు సార్. ఇలా కూతురు నమ్ముకుని బతకడం కంటే మీరు చనిపోయి ఉండొచ్చు. మీ కొడుక్కి ఈ విషయం తెలుసా? వాడి చదువు కోసం వాడు అక్క. లేదు సార్, ఆదిత్యకి అసలు ఏమీ తెలియదు సార్. వాడికి అసలు ఏమీ చెప్పకండి. నీతియే తనకి ఏమీ చెప్పొద్దని చెప్పింది, లేకపోతే వాడు అసలు చదవడు సార్. సో బల్బీర్ని నీతిని చంపడానికి మీరిద్దరూ కలిసి ప్లాన్ వేశారా, లేక ఈ పని ఒక్కడవే చేశారా? తను నాకు లాటరీ టికెట్ లాంటిది, నేను ఎందుకు అలా చేస్తాను? మీరే చెప్పండి. రష్మి, ఇతని మీద సాలిడ్ స్టేషన్ ఇంకా టార్చర్ కేసెస్ వేయి. వెంటనే అరెస్ట్ చేయి. ఏంటి సార్ ఇది? అలా ఎలా చేయగలుగుతారు? మీ దగ్గర విట్నెస్ లేదు, విక్టిమ్ లేదు, అలాగే వారెంట్ లేదు. నీతి ఇప్పుడు చనిపోయింది, వారెంట్ మీ దగ్గర లేదు. పైగా విట్నెస్ కోసం మీరు షీలాని అరెస్ట్ చేయాలి. మీరు వెళ్ళి తన్ని అరెస్ట్ చేసేలోగా మా లాయర్ నాకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చేస్తాడు. ఈ చావు తెలియదట్లు బిజినెస్ లో ఉపయోగించుంటే కూతురు నమ్ముకోవాల్సి వచ్చేది కాదు. అయినా నువ్వు బతికిపోతాను అనుకుంటున్నావా? నేను నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాను. రష్మి, ఇతని మీద కేసు ఫైల్ చేయి. సార్, అను గంజిత్ కాల్ రికార్డ్స్ లొకేషన్ మొత్తం క్లీన్ గా ఉంది. ఇద్దరు మర్డర్ టైంలో ఇంట్లోనే ఉన్నారు. నేను ఆ బిల్డర్ని కూడా ఫాలో చేశాను. మొత్తం క్లియర్. సస్పిషియన్ మనీ ఎలాంటివి ఏమీ లేవు. సార్, నేను బస్ స్టాప్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. ఈ బాకే పొద్దున 11 గంటల బస్సు ఎక్కి ఊరికి వెళ్ళాడు. నిర్మల్ ఇంకా జ్యోతి సిడిఆర్? సార్, నేను చెక్ చేశాను. వాళ్ళు మర్డర్ టైంలో కోలాపూర్లోనే ఉన్నారు. వారు ఫోన్ లొకేషన్ కూడా అక్కడే ఉంది. నా అనుమానం ఫోన్ ని తనకిచ్చి కోలాపూర్కి పంపించుంటాడేమో. సార్, నితి పిఎం రిపోర్ట్ వచ్చింది. నేను ఎర్లీ రిలీజ్ రిక్వెస్ట్ పెట్టాను. అల్పర్ పిఎం రిపోర్ట్, నితి పిఎం రిపోర్ట్ సేమ్ గానే ఉన్నాయి. తలపైన 10 సార్లు అటాక్ చేశారు బిఫోర్ డెత్. చనిపోయిన తర్వాత 7 సార్లు. అసలు మానవత్వం అనేది ఉందా లేదా సార్? సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ వచ్చింది సార్. ఫోరెన్సిక్ వాళ్ళకి మర్డర్ జరిగిన చోట 48% ఫింగర్ ప్రింట్సే దొరికాయి. కానీ కోర్టుకి 50% ఫింగర్ ప్రింట్స్ కావాలి. సరే, ఒక్కసారి ఆ ఎవిడెన్స్ ని మ్యాచ్ అయిన తర్వాత కోర్టు కోసం మనం ఆ ఎవిడెన్స్ ని వెతకాల్సిందే. ఓకే, ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారో అందరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయండి. అండ్ ఈ రిపోర్ట్ నాకు వెంటనే అందాలి. అమ్మా, నాన్న, నిధి ప్రాణాలతో లేదు. నువ్వు నిధి తమ్ముడు ఆదిత్య కదా? అవును సార్. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే యుఎస్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో బయలుదేరి వచ్చారు సార్. తనని మర్డర్ చేసిన వాడిని వదలకండి సార్. అయిందా? అయిపోయింది సార్. రిపోర్ట్ ఎప్పుడు దొరుకుతుంది సార్? సాయంకాలంలోగా వచ్చేస్తాయి సార్. సార్, ఇంతమంది సస్పెక్ట్స్ లో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అవడం లేదు. మరి వీళ్ళెవరు చేయకపోతే ఇంకెవరు చేసినట్టు? అంటే ఇంకెవరో ఉన్నారు. రష్మి, సోడి ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. మే 4న అక్కడ ఎవరో ఉన్నారో తెలుసుకో. ఈ సుతార్ ఇంకా ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు? సార్, సారీ సార్, సారీ సారీ. వచ్చారు సార్. ఏమి సుతార్?
సారీ సార్, వెరీ వెరీ సారీ. సోడీ ఇంటి దగ్గరికి వెళ్ళాను సార్. ఆటోలో పర్సు మర్చిపోయాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ఎంత పనుందో. సార్ చాలా విచిత్రంగా ఉంది సార్. మర్డర్ అయింది ఒకరైతే ఇంట్లో ఉన్న అందరూ బాధపడుతున్నారు. ఏమైంది సార్ ఇంత టెన్షన్? ఎందుకు ఈ ఫిలాసఫీ కాదు మేడం. నేను నీతి తమ్ముడిని చూశాను. పాపం ఆ అబ్బాయి. వాడు తిరిగి అమెరికాకి వెళ్తున్నాడు. ఏమిటి? అమెరికా వెళ్తున్నాడా? అవును. వాడు నిన్నే కదా వచ్చాడు. అందులో ఏముంది సార్, వాడికి ఎగ్జామ్ ఉందట, అందుకే బయలుదేరి వెళ్తున్నాడు. తన సిస్టర్ మర్డర్ జరిగింది సతార్. ఎంతో ఖర్చు చేసుకుని ఇక్కడికి వచ్చాడు. అంత్యక్రియలు జరగడానికి ముందే తను ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నాకెందుకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్, ఆదిత్య ఫొటోస్ని సర్క్యులేట్ చేయి. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్స్కి వెళ్లే రూట్స్ అన్నింటినీ క్లోజ్ చేయమని చెప్పు. ఆ రష్మి నువ్వు అన్ని ఎయిర్లైన్స్లో ప్యాసింజర్స్ లిస్ట్ చెక్ చేయి. వాడు ఏ ఎయిర్లైన్స్లోంచి వెళ్తున్నాడో తెలుసుకో. అరే ఏమైంది? ఎందుకు బండి ఆపారు? రోడ్డు బ్లాక్ చేశారు సార్. అది సార్, ఈ అబ్బాయి నేను సోడి సార్ పడే గొడవని తను విన్నాడు సార్. వీడే సార్ వాళ్ళిద్దరిని చెప్పడానికి నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇంకా వాళ్ళిద్దరి ఫోన్ అలాగే చంపిన వెపన్ రెండింటిని పక్కన కొట్టి గటర్లో పారేసాను సార్. కానీ నువ్వు ఆ రోజు పొద్దునే నీ ఊరికి వెళ్ళావు కదా? అవును సార్, ఆ బస్సులోనే నేను వెళ్ళాను. ఎందుకంటే ప్లాన్ అదే సార్. ఇక్కడి నుంచి బస్సులో వెళ్తాను, సగంలో దిగి పని పూర్తి చేయడానికి తిరిగి రావాలి. పని అయిపోగానే తర్వాత రాత్రి ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా. తను చేసిన తప్పు ఒకటే, మౌనంగా ఉండడం. అది నీకోసం. మీ పేరెంట్స్ బలవంతంగా తన చేతికి పని చేయించారు. ఇక బల్వీర్ సోడి అతను తన కస్టమర్ కాదు. తను లీగల్గా మీ అక్కని అడాప్ట్ చేసుకున్నాడు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించడానికి. తను డిజర్వ్ చేసే ప్రతి ఒక్కటి తనకు అందించాడు. కానీ నువ్వు అవన్నీ తన నుంచి లాక్కున్నావు. ఏం జరుగుతోంది సార్ ఇక్కడ? జీవితాన్ని చాలా కష్టపడి జీవించాలి. డబ్బు మీద అందరికీ చాలా మోజు. అందరూ చాలా రిచ్గా ఉండాలనుకుంటున్నారు. డబ్బు కావాలని మనుషులు ఏది పడితే అది చేసేస్తున్నారు. అరే పేదవాడిని చూడండి, ఎంత సంతోషంగా బతుకుతున్నారు. బుద్ధి మంచిదైతే డబ్బు సంపాదించడానికి మంచి దారిని ఎలాగో వెతుక్కుంటాడు. మన దేశ యువత కూడా ఇది అర్థం కావాలి. బలవంతం చేసేది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆ విషయం బయటికి రావాలి. బలవంతం చేసేది తండ్రైనా అన్నైనా ఎవరైనా సరే ఎవరికోసమో తన జీవితాన్ని బలి చేసుకోవడం న్యాయం కాదు.